నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 32. అంజలి పైకి ప్రశాంతంగా ఉన్నా కూడా ఆమె మనసులో మాత్రం ఆశ కనిపించడం లేదు. వెంటనే వాళ్ళు కంపెనీ వైపుకు బయలుదేరగా ఆమె ఆర్య కారులోని ఇక ఫ్రంట్ సీట్ లో కూర్చుంది. ఇక భయంతో అంజలి కళ్ళు తడిచేరాయి. తన నాన్న నుండి తొందరలో ఏదైనా మంచి వార్త వస్తుందనే ఆశతో ఆమె మాయ ఫోన్ ని గట్టిగా పట్టుకుంది భయంతో. మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, తనకేమీ కాదులే. ఆమెను ఓదారుస్తూనే ఆర్య మిగతా కార్లను చాకచక్యంగా దాటుకుంటూ ఒక బ్లాక్ కలర్ కారును జ్యువెలరీ బిల్డింగ్ వైపుకు పరుగులు పెట్టించాడు. బిల్డింగ్ ప్రవేశం ద్వారం దగ్గర కారు ఆగగానే అంజలి ప్రయాణికుల డోర్ తీసుకుని మెట్టు వైపుకు పరిగెత్తింది. కానీ ఆ తొందరలో ఆమె కాలు జారి కింద పడిపోయింది. ఆమె ఎడమకాలు మెట్లు పదునైన అంచుకు తగలడంతో కాల్లోంచి తీవ్రమైన పాపం నొప్పి పుట్టి కాసేపటికి లేచి నిలవలేకపోయింది. అదే సమయంలో ఒక బలమైన చెయ్యి ఆమె నడుం చుట్టూ చుట్టుకుని పైకి లేపింది. ఆర్య ఆమె గాయాన్ని చూడాలి అనుకున్నాడు. కానీ ఆమె అతన్ని పట్టించుకోకుండా కుట్టుకుంటూనే మెట్లపైకి పరిగెత్తింది. తర్వాత అంజలి ఆతృతగా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళింది. లోపల వీధిలో ఉన్న భద్రతా గార్డ్ ఆమెను గుర్తుపట్టి తొందరగా ఆమె కోసం తలుపులు తెరిచారు. కానీ ఆమె వెనుకే ఆర్య ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయారు. ఇక తర్వాత అంజలి ఎలివేటర్ వరకు నడిచి వెళ్ళింది. ఆమె మోకాల నుండి రక్తం కారుతూ ఉండగా భయంతో వణికిపోతూ ఎలివేటర్ బటన్ నొక్కింది. ఆయన ఆమె వైపుకు ఒక చూపు చూశాడు. ఎలివేటర్ రాగానే అంజలి లోపలికి దూసుకెళ్ళింది. ఆయన కూడా తన పొడవాటి కాళ్ళతో లోపలికి అడుగు పెట్టాడు. బన్నీకి ఏమీ కాదు, వాడు క్షేమంగానే ఉంటాడు. వాడు చిన్నవాడైనా చాలా తెలివైనవాడు. లేదు, నా బిడ్డకు ఏ ఆపద రాదు. అంజలికు పిచ్చెక్కేలా ఉంది. ఆమె శరీరం కుప్ప కూలిపోయే స్థితిలో ఉంది. తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా ఇక గొనుక్కోకుండా ఉండలేకపోయింది. ఆర్య కళ్ళల్లో మెరిసిన జాలిని ఆయన కూడా గమనించలేదు. వెంటనే ఎలివేటర్ డిజైన్ విభాగం ఫ్లోర్ లో ఆగింది. అంజలి బయటకు పరిగెత్తుకుంటూ నేరుగా తన ఆఫీసులోకి వెళ్ళింది. ఆమె మాయ ఫోన్ తో తన నంబర్ కి కాల్ చేసింది. సోఫా మూల నుండి తన ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించింది. సోఫాలో వెతికి వణుకుతున్న చేతులతో తన ఫోన్ ని బయటికి తీసింది. అది ఆన్ చేయగానే 16 మిస్డ్ కాల్స్ ఉన్నట్లు గమనించింది. తన నాన్న కాంటాక్ట్ తప్ప చాలాసార్లు కాల్ చేసిన ఒక తెలియని నెంబర్ కూడా ఉంది. ఆమె ఊపిరి బిగబెట్టి ఆ నెంబర్ కి వెంటనే తిరిగి కాల్ చేసింది. వెంటనే అటువైపు నుండి ఫోన్ ఎత్తారు. హలో హలో, ఒక బాబు మీ ఫోన్ నుండి ఈ నెంబర్ కి కాల్ చేశాడా? అవునండి, మీరు ఆ బాబు వాళ్ళ అమ్మగారా? అవును నేనే. నా కొడుకు మీ దగ్గరే ఉన్నాడా? అవునండి, నా షాప్ లోనే మీకోసం వెయిట్ చేయమని చెప్పాను. కంగారు పడకండి, బాబు క్షేమంగానే ఉన్నాడు, నేను చూసుకుంటున్నాను. ఆ వైపు నుండి ఒక యువతి గొంతు వినిపించింది. అది చాలా దయగా ఉంది. అంజలి గుండెల మీద నుండి ఒక పెద్ద బండరాయి దించినట్లయింది. అదే క్షణంలో ఆమె కొడుకు లేత గొంతు వినిపించింది. నేను క్షేమంగా ఉన్నానమ్మా, నువ్వు కంగారు పడుకు. బన్నీ నా బంగారు. ఆ క్షణం అంజలి భావోద్వేగాలు ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాయి. ఆమె కన్నీళ్లు బుగ్గల మీదుగా జారాయి. నా నా బంగారం. అమ్మయ్య, నేనిప్పుడే నేను తీసుకెళ్ళడానికి వస్తున్నాను. ఏడవకు, ఏడవకమ్మా, ఏడవద్దు, నేను బాగానే ఉన్నాను. బన్నీ అటువైపు నుండి ఆమెను ఓదార్చాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ తీసుకుని, అక్క, నేను మా షాప్ లొకేషన్ మీకు పంపిస్తాను, దయచేసి తొందరగా రండి అంది. సరే, థ్యాంక్ యూ, ఇప్పుడే వస్తున్నాను. అంజలి ఫోన్ పెట్టేసింది. ఉన్నట్టుండి ఆమెకు కళ్ళు తిరిగాయి. అంతసేపు బిగుసిపోయిన నరాలు ఒక్కసారిగా సడలడంతో రక్తం ఒక్కసారిగా తలకెక్కినట్టు కళ్ళు తిరిగాయి. ఆమె అప్రయత్నంగా దగ్గరలో ఉన్నదాన్ని పట్టుకుంది. ఆమె పట్టుకుంది ఒక మనిషి చేతిని. కింద పడిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకుంది. మరుక్షణమే మరో చెయ్యి ఆమె నడుం చుట్టూ చుట్టుకుంది. ఆమె శరీరం మొత్తం ఒక దృఢమైన దానికి తగిలింది. కానీ ఆమె ప్రతిఘటించలేదు. ఎందుకంటే ఆ క్షణంలో ఆమెకు ఒక ఆధారం చాలా అవసరం. కళ్ళు తిరగడం తగ్గే వరకు వెయిట్ చేయాలని చూసింది. తల వంచి ఆర్య తన చేతుల్లో భారంగా శ్వాస తీసుకుంటున్న ఆమెను చూశాడు. ఆమె ముఖం పాలిపోయి అరుదుగా కనిపించే బలహీనతతో నిండి ఉంది. అది ఆమె సాధారణ రూపానికి చాలా భిన్నంగా ఉంది. ఆ క్షణంలో ఆమెను ఎవరో ఒకరు కాపాడాలి అనిపించేలా ఉంది. ఇప్పుడు కొంచెం సర్దుకున్నావా? ఆర్య తన గంభీరమైన గొంతుతో అడిగాడు. తల తిరగడంతో తూలిపోతున్న అంజలికు ఆ కళ్ళు తిరగడం తగ్గింది. కానీ సరిగ్గా అప్పుడే ఆర్య తనను చేతులతో పట్టుకుని ఉన్నాడని ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం ఉండాలని ఆమె వెంటనే వెనక్కి ఒక అడుగు వేసింది. కానీ అలా చేయగానే తన వెనుక ఉన్న ఎజ్జుకు తగిలింది. అబ్బా అని అరిచింది. మళ్ళీ
కొన్ని క్షణాల క్రితమే ఆమె అందులో నుంచి బయటపడినప్పటికీ ఆ మరుక్షణమే ఆర్య ఆమెను తిరిగి తన కౌగిట్లోకి మళ్ళీ లాక్కున్నాడు. ఆమె ముఖం కండలు తిరిగిన అతని హృదయానికి బలంగా తగలడంతో ఒక దెబ్బ తగిలిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఆమె చెంప ఎముక మీద ఒక తెలియని నొప్పి వ్యాపించింది. అయితే ఆ నొప్పిని ఆమె పూర్తిగా గ్రహించేలోపే ఒక పెద్ద చెయ్యి తన చేతిని పట్టుకోవటాన్ని ఆమె గమనించింది. ఒక రకమైన మత్తులో ఉన్న ఆమెను ఆర్య రోడ్డు పక్కన ఆపి ఉన్న కారు దగ్గరకు లాక్కెళ్లాడు. ప్రయాణికులు తలుపు తెరిచి ఆమెను గట్టిగా సీట్లో కూర్చోబెట్టారు. కూర్చున్న వెంటనే ఆమె తన ఫోన్ తీసి వాళ్ళ నాన్న నెంబర్కు కాల్ చేసింది. అటువైపు నుండి సుధాకర్ బాధతో కూడిన ఏడుపు వినిపించింది. అంజలి, బన్నీ ఇంకా దొరకలేదు. నానా, మీరు బాధపడకండి. బన్నీ బాగున్నాడు. వాడు సేఫ్ గా ఉన్నాడు. నేను వాడిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఏంటి? బన్నీ ఎక్కడున్నాడు? నేను కూడా వస్తాను. ఒక మంచి మనుషున్న షాపు వాళ్ళు వాడిని చూసుకుంటున్నారు. నేను అక్కడికే వెళ్తున్నాను. నాకు కూడా అడ్రస్ చెప్పు. నేను కూడా వెంటనే అక్కడికి వస్తాను. ఈ సాయంత్రం అనుష నాన్నతో ఉండాలి. అనుష చాలా డేంజరస్ పర్సన్స్ కాబట్టి ఆమెను బన్నీ దగ్గరికి రానివ్వడానికి వీల్లేదు అని మనసులోనే అనుకుని అంజలి వెంటనే ఇలా చెప్పింది. నానా, మీరు చాలా అలసిపోయి ఉంటారు. కాస్త రిలాక్స్ అవ్వండి నానా. నేనే వెళ్ళి బన్నీని తీసుకొస్తాను. లేదు లేదు, బన్నీ సేఫ్ గా ఉన్నాడని నేనే స్వయంగా చూసుకోవాలి అని సుధాకర్ పట్టుదలతో అన్నాడు. ఇక ఆందోళనతో ఆయన కడుపులో మంట పుట్టినట్టు ఉంది. నాకు అర్థమైంది. కానీ బన్నీని తీసుకున్న వెంటనే నేను మిమ్మల్ని తప్పకుండా చూడడానికి వస్తాను నాన్న, ఆమె భరోసా ఇస్తూ చెప్పింది. ఈ రాత్రికి బన్నీ ఎలా తప్పిపోయాడో ఆమె కనుక్కోగలదు. ఎందుకంటే దీని వెనుక అనుష హస్తం ఉందని ఆమెకు అనుమానంగా ఉంది. ఇంకా ఆమె వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడ్డాక ఫోన్ పెట్టేసింది. ఆమె పక్కనే ఉన్న ఆర్య అప్పటికే కారును ఆ షాపున్న ప్రదేశానికి నడుపుతున్నాడు. కారు వీధుల్లో స్పీడ్ గా పోతూ ఉండగా అంజలి కళ్ళు మూసుకుని తను కూల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. దేవుడికే తెలియాలి కాసేపటి క్రితం తను ఎంత భయపడిందో. ఆమెకు దాదాపు మతిపోయినంత పని అయింది. బన్నీ పుట్టినప్పటి నుండి ఆమె భయానికి ఇలా లొంగిపోవడం ఇదే ఫస్ట్ టైం. చివరికి వాళ్ళు ఒక బొటిక్ బయట ఆగారు. తలుపు తెరిచి లోపలికి నడవగానే సోఫాలో కూర్చుని ఉన్న తన కొడుకును చూసి అంజలి ఆనంద బాష్పాలతో ఏడుస్తూ బన్నీ అని పిలిచింది. అమ్మా, అమ్మా, నువ్వు వచ్చేసావా అని బన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని చుట్టేసుకున్నాడు. ఆమె కూడా కిందకు వంగి వాడిని తన కౌగిట్లోకి తీసుకుంది. ఆమె కన్నీళ్లు మౌనంగా ఆమె ముఖంపై నుండి జారుతున్నాయి. ఇంతలో బన్నీని చూసుకుంటున్న షాపు వాళ్ళు అంజలి వెనకే నిలబడి ఉన్న వ్యక్తిని గమనించి వెంటనే ఆశ్చర్యంగా, వావ్, దేవకుమారుల్లా ఉన్నాడు. ఇతనే ఈ పిల్లాడి నాన్న అయి ఉంటాడు. ఇద్దరు మచ్చం ఒకేలా ఉన్నారు. అందమైన ముఖ కవలికలతో చక్కగా కుట్టించుకున్న షూట్ లో దీపాల వెలుగుల్లో ఆర్య నిటారుగా నిలబడి చాలా అంటే చాలా బ్రైట్ గా కనిపించాడు. అతనిలో స్టైల్ మరియు గంభీరత స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఏమీ మాట్లాడకపోయినా తల్లి తల్లి కొడుకులిద్దరూ అలాగే కౌగిలించుకోవటాన్ని చూసి అతని చూపుల్లో రిలీఫ్ కనిపించింది. అంజలి నిటారుగా నిలబడి తన మెడలో ఉన్న గొలుసును తీసింది. ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఏకైక విలువైన వస్తువు అదే. ఆమె ఆ మహిళ షాపు వాళ్ళ చేతిని పట్టుకుని థ్యాంక్ యూ చెప్తూ, నా దగ్గర ఇప్పుడు పర్స్ లేదు, కానీ మీ మంచి మనసుకి గిఫ్ట్ గా ఈ గొలుసు తీసుకోండి. దీని విలువ 20,000 ఉంటుంది. అయ్యో, దాందేముందండి, ఎవరైనా ఇదే చేస్తారు. పిల్లాడు చాలా క్యూట్ గా ఉన్నాడు. ఈసారి వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఆ షాపు వాళ్ళు సింపుల్ గా బదులిచ్చి ఆ గిఫ్ట్ ని తిరస్కరిస్తూ అంజలి చేతిని పక్కకు నెట్టింది. చాలా థ్యాంక్స్ అండి. మీరు నా కొడుకు ప్రాణదాత. కనీసం మీ నెంబర్ అయినా ఇస్తారా? అంజలి ఆమె వైపుకు చూసింది. ఆమె కళ్ళల్లో థ్యాంక్స్ నిండిపోయింది. ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతూ, ఇంత ఫార్మాలిటీస్ వద్దండి, మీ బాబుని ఇంటికి తీసుకెళ్లి రిలాక్స్ అవ్వండి అని తొందర చేసింది. ఆ అమ్మాయి అంత పట్టుదలగా గిఫ్ట్ ను తిరస్కరించడం చూసి అంజలి ఆమెకు పదే పదే థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆమె పక్కనే ఉన్న బన్నీ ఆ క్షణంలో ఆర్య వైపుకు చూసి, హీరో అంకుల్, మీరేనా మా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది అని అడిగాడు. అవును. మీ అమ్మ ఎంత భయపడిందో తెలుసా? నువ్వు ఆమెను బాగా భయపెట్టావు. ఆర్య కిందకు వంగి ఆ అబ్బాయిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. నన్ను క్షమించమ్మా, అంతా నా తప్పే. నేను అలా ఒంటరిగా వెళ్ళి ఉండకూడదు. బన్నీ తప్పు తెలుసుకుని పరిస్థితిని సీరియస్ గా ఉందని గ్రహించి అన్నాడు. షాపు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత అంజలి అతని వైపుకు తిరిగి, బన్నీ, నువ్వు ఎలా తప్పిపోయావో నాకు చెప్పగలవా అని అడిగింది.
తాతయ్య కారు పార్క్ చేస్తూ ఉండగా అనుష పిన్ని నాకు టేస్టీ ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పింది. కానీ ఆమె వెళ్ళి మళ్ళీ రాలేదు. నేను ఆమెను వెతకాలి అని అనుకున్నాను, కానీ తప్పిపోయాను అని ఆ చిన్నారి నిజాయితీగా జవాబిచ్చాడు. ఇది వినగానే అంజలిలో చాలా కోపం వచ్చింది. పళ్ళు బిగబెట్టి ఆమె మనసులోనే అనుకుంది, ఛే, నా కొడుకును వదిలేయాలని చూసావు కదా, చెప్తానని సంగతి అని మనసులో అనుకుంది. మన అంజలి తను అనుకున్నదే నిజమైంది. మరి అనుష పని ఏమవుతుందో ఏంటో మరి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.